ఏం చేస్తున్నావు? బాక్సింగ్ అమ్మా, ఇదంటే తనకి ఇష్టమట. మరి మృదంగం వాయిస్తున్నావేంటి? మృదంగమా? మరి ఏంటమ్మా నువ్వు అనేది? బాక్సింగ్ అంటే ఇలా పట్టుకుని ఇలా కొట్టాలి, ఇలా ఆపాలి. ఆపుతా ఆపుతా ఆపుతా. ఆపవయ్యా, నా స్వగృహం వచ్చింది. ముందు హనుమంతుళ్ళ నించో. హనుమంతుళ్ళ? నోరు కాదు, చేతులు. లక్ష్యాన్ని కనుబొమ్మల మధ్య ఉంచు. కనుబొమ్మలు కలవేమోనే. కలిసే కలిసే. ఏకాగ్రతతో చూడు. ఓసారి మీ అక్కని తలుచుకుని ఒక్క గుద్దు గుద్దు. ఏంటి ఏమైంది? కదలంటుంది. చూడమ్మా, ఓ ఐడియా చెప్తాను. ఏంటి? పని చేర్చగా పంచుకుందాం. ఎలా? నువ్వు కొట్టు, నేను పట్టుకుంటా. ఏమైందండి? మళ్ళీ ఏమైందండి? మీకే ఇలా జరుగుతుంది ఏమిటండి? చేతులు వెనక పెట్టండి, నేను కూడా పౌలు అవుతాయి. ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి మీసం పెట్టండు. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జంక్స్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేమాటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన, మార్బులిద్రోన, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. ఇటు మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య, ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య మావయ్య ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు పప్పుసుదా. పప్పుసుదా మావయ్య. నిన్ను పిలిచిపోయిన మంచిగా లోపల వచ్చాయి. నువ్వు కదా ఢిల్లీ పాల్ హాయ్ భవాని, బాగున్నావా? మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? మీ ఆయన ఎలా ఉన్నాడు? బాగున్నారు. గొడవలు ఏం లేవుగా? ఏం లేవు. అబ్బా, కలకలలాడిపోతుంది. అద్దయి ఉంటది. వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు, మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం. వస్తే ఛాన్సు, లేకపోతే చెబాట్లు. ఇది మనకు అలవాటే కదా. ఓకే, క్యారీ ఆన్. ఉంటానక్క. అలివేలు, నువ్వు ఎక్కడో నావేంటి? నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు. నేను నీకు బర్త్డే నాడు కొన్న శారీ లాగా ఉంది ఇది. ఈ శారీలో నువ్వు సోనాలి బింద్రే కంటే సన్నగా ఉన్నావు. మూడొచ్చేస్తుంది అలివేలు, మూడొచ్చేస్తుంది. అలివేలు, పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నానని ఫీల్ అవ్వు. మొగుడ్సు పెళ్ళాంస్ అన్నాక మూడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్కి ఇవ్వకూడదు. సారీ అండి, తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటండి, మీ ఆవిడ అలివేలే. నాట్ సరికే. సారీ అలివేలు, మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను. సరదాగా పార్క్ వెళ్దాం పద. పార్కులో అయితే అందరు ఉంటారు, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఇటు అటు ఆటో. నువ్వు పాప చేస్తాం అనుకోలేదు. మూడొచ్చేస్తుంది. ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ ఇస్తాను. ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తెళ్ళు తినకూడదమ్మా, కాస్త ఓపి పట్టాలి. అబ్బా, ఎంత కోఆపరేషన్. మన ఇల్లు వచ్చింది, దిగు. ఇల్లా? ఏంటిది మీ ఇల్లా? ఏదో ఆఫీస్ లో ఉంది. అత్తగారి ఇల్లు కదా, అలాగే ఉంటది, రండి. ఓహో, అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. అరే, ఇంటి ముందు గోర్ఖాను కూడా కాపలా పెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండరు, అతను పోలీసు. పోలీస్ స్టేషన్? అవునరా. లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్లు ఇస్తావా? నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా? కొంచెం మందు ఎక్కువ. నాకు కొంచెం
పొగరెక్కువయ్యి. అది కాదు సిస్టర్. వరుస మార్చిన వాయింపు తప్పదు. నాడు మెల్లి మెల్లిగా నాన్న మెల్లిగా. ఈ తాత ఎక్కడ చచ్చాడు? ఒరేయ్ ఒరేయ్ తాతయ్య. అమ్మగారు ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ వేరే కథలు చెప్తావా? లేదమ్మగారు, కట్టింగ్ కోసం వెళ్ళానండి. అక్కడ కిరాణా కొట్టు ఫిట్టింగ్ కట్టానండి. ఆడితో ఫైటింగ్ చేసేందుకు ఆలస్యం అయిపోయిందండి. అది సరే గాని నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కను కరిచావట? ఆడు చెప్పాడండి. ఆడు చెప్తాడండి. ఆడు పెద్ద మడతలో కిరతకడం అమ్మగారు. అమ్మగారు, నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆడు కుక్క వచ్చినట్టు కరిచిందండి. నేను ఊరుకుంటానంటే ఆడు కుక్కనట్టుకుని కరిచేసానండి. సంతోషించగాని ఇదిగో టైం అయిపోతుంది, పట్టుకో. ఇందులో జ్యూసు పళ్ళు పాలు అన్ని పెట్టాను. అరగంటకు ఒకసారి బాబుకు అందిస్తూ ఉండు. అలాగే అమ్మగారు, కొంచెం ఎక్కువ పెట్టారు కదండి. నువ్వు మెక్కావు, నేను చంపేస్తాను. బండి ఎక్కువ టైం అయిపోతుంది. అలాగే, అలాగే. కానీ కానీ ఏం నాన్నా, ఏమైంది నాన్నా? నా గొలుసు ఇదిగో, గొలుసుందా? ఇదిగో నా బంగారు. ఎక్కడ నీ కళ్ళ? పెట్టుకో. అయ్యో నా రాజారా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసేవాళ్ళు దృష్టి. గొడుగు తిరగ పట్ట బాబు, పట్టు. ఎంత తిరగ పట్టు. అలాగే బయలుదేరుతానా? ఉండు, శకునం బాగుంది, బయలుదేరుతావా? మెల్లిగళ్ళు ఎండలో తిరగే. మెల్లిగి మెల్లిగళ్ళు నాన్న. గురువా, నిన్ను నా ఇంటికి రాకుండా చేద్దామని నువ్వు తలుచుకున్నప్పుడల్లా నేనే వస్తాను అన్నాను. అందుకని చీటికి మాటికి నన్ను పిలిచి ఏదో పని చెప్పడం ఏం బాగాలేదు. చీర తెచ్చిపెట్టమన్నావుగా, ఇదిగో తీసుకో తల్లి. హాయ్ హాయ్, ఈ చీర వస్త్రము ఎంత రమణీయముగానున్నది. నీ భాష ఏంటో, ఆ నడకేంటో, అసలు ఎలా వచ్చావు తల్లి నువ్వు? నిజంగానే నా కపాలానికి అంత పౌరుందా? చూస్తా. ఈసారి మంత్రం చదివి నిన్ను పంపించే ఏర్పాట్లు చేస్తా. జై కాల్ భైరవ సంతుష్ట, జై నాగే బబ్లు, మహాద్రష్ట పాలిక కాపాలిక జవాహ్యామి, జై బాలాంబికే. అమ్మో, మళ్ళీ ఇదెవత్తో వచ్చేసిందిరా బాబోయ్. ఒక్కతో వచ్చినందుకే అటు నా పెళ్ళం, ఇటు చేపిల్ల మహంకారులు అయిపోయారు. ఇప్పుడు ఇది వచ్చి ఇంకెన్ని దారుణాలు చేస్తుందో. హే కాపాలిక, నన్ను కాపాడిక. ఎవరు లోపల? ఎవరు నేరే. ఆ మోయిని పిశాచిని ఎల్లగొట్టేసినావా లేదా? ముందు చెప్పు. ఐఎమ్ సారీ, నీకు బ్యాడ్ న్యూస్. ఇంకోసారి బాలాంబిక అని పిలిచాను, ఇంకో మోహిని పిశాచి వచ్చింది. ఇప్పటికే ఒక సౌతిని తెచ్చి నాకు పంప ముంచేసామని అడుగుతా ఉంటే మళ్ళీ ఇంకో దాన్ని అట్టుకొచ్చావేట్రా? నిన్నమ్మకాయ ఏ పాపం తెలవదు, నన్ను వదిలే చేపలు తెలు. మేడం, క్లియర్ గా షూట్ చేయొచ్చు. క్లోజ్ రేంజ్ పోనివ్వండి. లిఫ్ట్ ప్లీజ్. విత్ ప్లెజర్. మేడం, వాడి సంగతి తెలియక ఎవరు అమ్మాయి లిఫ్ట్ అడిగి ఎక్కేసింది. ఈ పార్సల్స్ ఏంటి? ఆ అబేడ్స్ లో నాకు పెద్ద బట్టల షాప్ ఉంది. ఎవరైనా సూట్లు కోట్లు ఆర్డర్ ఇస్తే నేనే ఇంటింటికి వెళ్ళి డెలివరీ ఇచ్చి వస్తుంటానన్నమాట. మీ బిజినెస్ వేలల్లో ఉంటుందా? లక్షల్లో ఉంటది. ఇప్పుడే ₹1,00,000 తీసుకొస్తున్నాను. రియల్లీ? అయ్యా, మీరు ఇంతకీ ఎక్కడ దిగాలి? మీరు ఎక్కడ దింపినా ఓకే. అదేంటిది? బాయా. వీడు బండిలోనే రేపు స్టార్ట్ చేసినట్టాడు. చిచి, చెత్తనాయాలు. ఎదురుగా కనిపిస్తోందిరా, పనేంటో ఫస్ట్ చూడు. వీడికి ఇదే పోయే కాలం మేడం. హ్యాపీగా ఏ లాడ్జ్కో వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు కదా. కదా మేడం. రా